అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి తల్లులు, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. మనకి ఎట్టకేలకు ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేటు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. మనకి ఎట్టకేలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను రూ. 15 విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. అయితే మనకి గత ప్రభుత్వంలో మనకి అమ్మఒడి పథకం కింద రూ. 15 అయితే అందించేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే పథకాన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ, ఎంతమంది చదువుకుంటున్నా గానీ, వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది కూడా అందించబోతుందనమాట. ఒకరుంటే రూ. 15, ముగ్గురుంటే రూ. 30,000, నలుగురుంటే రూ. 45,000, ఆరుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అది ఏంటంటే ప్రభుత్వ బడిలో చదువుకున్న వారికి ఇస్తారని చెప్పేసి చాలామంది సందేశం అయితే ఉంది కదండీ! వారొక్కరికి కాదండి. మనకి ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ పాఠశాల చదువుకున్న వారికి కూడా అందించబోతుందనమాట. అయితే అర్హత కలిగి ఉన్నారనమాట. అయితే రేషన్ కార్డ్ కలిగి ఉండి, ఈ యొక్క ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే మీ యొక్క ఖాతాలో నేరుగా జమ కాబోతున్నాయండి. దీనికి సంబంధించి కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోకి అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.